శ్రీ గురుభ్యో నమ. రేపు అత్యంత విశిష్టమైనటువంటి మాఘ పూర్ణిమ పర్వదినము. అనేకమైన యోగాలతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రేపు చేసేటువంటి స్నాన దాన యోగ జప పూజ ఫలితముల గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రం ఏం చెబుతూ ఉందంటే చైత్రమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము ఈ 4 పూర్ణిమలు కూడా విశేషమైనటువంటి పూర్ణిమలోని అందులో కూడా మాఘమాస పూర్ణిమను అలభ్య యోగము ఉంటుందని, ఆ రోజు చేసేటువంటి స్నాన దాన జప పూజలు అఖండమైనటువంటి ఫలితాన్ని, కోటి అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయని మనకు పద్మపురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మాఘమాస పూర్ణిమ రోజున ప్రయాగా తీర్థంలో ముక్కోటి దేవతలు వచ్చి నివాసం ఉంటారు. వారు స్నానం చేస్తారట. కాబట్టి పుష్కర స్నాన ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని మహామాఘి అంటారు. అందుకే మాఘమాస పూర్ణిమ రోజున సముద్ర స్నానము చేయడము అనేది విధి. సముద్ర స్నానాన్ని రోజు చేయకూడదు, మహాపాపం అది. కానీ మాఘమాస పూర్ణిమ రోజున చేస్తే అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా స్నానం చేయాలి. కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత ప్రధానమో మాఘమాసంలో స్నానం చేయడం అంత ప్రధానము. మాఘమాసం 30 రోజులు స్నానం చేయలేని వారు మాఘ పూర్ణిమ రోజున యథాశక్తిగా సంకల్పపూర్వకంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. అలా చేయలేని వారు కనీసం ఇంటిలోనైనా సరే సూర్యోదయాత్ పూర్వం 6 గంటలకు ముందే లేచి 6 గంటలకు పూర్వమే స్నానం చేసి గంగాది నదులను స్మరించి గంగేశ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ గంగాది నదులను స్మరించి గంగా స్నానం చేసినట్లుగా భావిస్తూ ధ్యానం చేస్తూ ఇంట్లో స్నానం చేసినా కూడా కొంతమేర ఫలితం ఉంటుంది. కానీ ఖచ్చితంగా స్నానం చేయాలి. కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తే ఎంత ఫలితం వస్తుందో మాఘమాసం పూర్ణిమ రోజు స్నానం చేస్తే అంత ఫలితం వస్తుంది. శాస్త్రం చెప్పినటువంటి మాట, నేను చెప్పేటువంటి మాట కాదు. ఈరోజు చేసేటువంటి దానం వల్ల కోటి రెట్ల ఫలితం. గోదానం చేసిన, తిలదానం చేసిన, నువ్వులు దానం చేయాలి, కంబలి దానం చేసి నువ్వులతో కూడినటువంటి రాగి పాత్రను దానం చేయాలని, కంబళ్ళు అంటే రగ్గులు, చలికాలం కదా, రగ్గులు దానం చేయాలి, బియ్యం దానం చేయాలి, ఇట్లాంటివి దానం చేయాలని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఏది వీలైతే అది దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. గోదానం చేసినట్టయితే విశిష్టమైన ఫలితం వస్తుంది, లేదా గోవుకు సేవ చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు ఈ యొక్క మాఘమాస పూర్ణిమ రోజు లలితాదేవి భండాసుర సంహారం కోసం మహాయాగంలో నుంచి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఈ రోజున లలితాదేవిని పూజించినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. సాధారణంగానే పౌర్ణమి రోజు చేసేటువంటి లలిత ఆరాధన విశేషమైన ఫలితం ఇస్తుంది అని మనకు లలితా సహస్రనామము ఉత్తరపీఠికలో బ్రహ్మాండ పురాణాంతర్గతంగా చెప్పడం జరిగింది. అందులోని మహామాగి పౌర్ణమి రోజున లలితాదేవి ఆవిర్భవించిన రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం యథాశక్తిగా ఉండి పండ్లు ఫలములు స్వీకరించి సాయంత్రం పూట చంద్రోదయం అవ్వగానే స్నానం చేసి చంద్రుని యొక్క వెలుగులు అంటే ఆ చంద్రునిలోని లలితాదేవిని ధ్యానించి, చంద్రుని వెలుగుల్లో చదవాలి లలితా సహస్రనామాన్ని ధ్యానించి, ఎదురుగా ఆవు పాలు కానీ లేదా ఏదేని పాలన పెట్టుకొని ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ ఆ చంద్రబింబంలో లలితాదేవిని ధ్యానిస్తూ ఆ లలితాదేవికి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలను సమర్పించి లలితా సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే సర్వ తాపోపశమనం, సర్వ రోగ నివారణ, సకల కోరికలు తీరతాయి అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఇంతకు మించినటువంటి గొప్ప ఉపాయం లేదండి, గొప్ప ఉపాయం లేదు లలితాదేవిని అనుగ్రహాన్ని పొందడానికి అని చెబుతూ ఉన్నది శాస్త్రం. పంచపర్వాలు అని ఉంటాయి లలితాదేవికి సంబంధించి. అందులో పౌర్ణమి అనేది గొప్ప పర్వము కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ మాఘమాస పూర్ణిమ రోజున పుష్యార్క యోగము అని వస్తుంది. ఈసారి రవి ఆదివారము పుష్యమి నక్షత్రం కలిగిన దాన్ని పుష్యార్క యోగము అంటారు. ఇది చంద్రగ్రహణ సమన్వితము కాబట్టి ఈ రోజున చేసేటువంటి దానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. స్నానం చేసినా, దానం చేసినా, యాగం చేసినా, యజ్ఞం చేసినా, పూజ చేసినా, సూర్యగ్రహణం రోజు చేస్తే ఎన్ని కోట్ల ఫలితం వస్తుందో అన్ని కోట్ల ఫలితాలు వస్తాయి. అలభ్య యోగము, పుష్యార్క యోగము ఇన్ని కలిసి వచ్చాయి కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. అదేవిధంగా తమిళులు ఈ రోజున తైపూస ఉత్సవం అని చేస్తారు. తైపూస ఉత్సవం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పార్వతీదేవి శక్తి ఆయుధాన్ని ఇచ్చినటువంటి రోజు. అంటే తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించడం జరిగింది కదా. తారకాసుర సంహారానికి బయలుదేరుతుంటే పార్వతీదేవి తన శక్తినంతా కూడా ఆయుధంగా అడిసి శక్తి ఆయుధం, వేలాయుధము అంటారు తమిళుడు, దానిని సుబ్రహ్మణ్యేశ్వరునికి ఇచ్చిందంటే తన యొక్క పుత్రునికి శక్తినిచ్చినటువంటి ఈ రోజున మనం పార్వతీ పరమేశ్వరును సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించినట్లయితే మనకు కూడా ఇంద్రియ
శత్రువుల మీద, ఇంద్రియాలు, కామక్రోధాది అరిషడ్వర్గాల మీద పోరాడేటువంటి శక్తిని, మన శత్రువులను జయించేటువంటి శక్తిని ఆ పార్వతీదేవి ఇస్తుంది అని తమిళులు నమ్ముతారు. మనం కూడా చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యారాధన. సహజంగానే మాఘమాసం విష్ణు ఆరాధనకు ప్రీతికరం. మాఘమాస పూర్ణిమ రోజున చేసేటువంటి విష్ణు ఆరాధన మరింత శుభకరం. అందుకే మాఘమాసంలో మనం చూసినట్లయితే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణాలు అత్యంత విశిష్టంగా జరుగుతూ ఉంటాయి. ఈ మాఘమాస పూర్ణిమ రోజున మరింత విశిష్టంగా జరుగుతాయి. అన్ని దేవాలయాలను, లక్ష్మీ నృసింహ దేవాలయాలను ఈ మాఘమాసంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. యాదాద్రిలో గాని, అంతర్వేదిలో గాని ఇలా అన్ని చోట్ల కూడా జరుగుతాయి. కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతం ఆచరించినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా సత్యనారాయణ వ్రత ఆచరణ చేయండి. రోజున ఏదైనా సరే దానం చేసినా, పూజ చేసినా, జపం చేసినా, యజ్ఞం చేసినా 1,000 రెట్ల ఫలితం వస్తుంది. కాబట్టి విశేషంగా మాఘమాసము ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి సూర్యారాధన పరంగా విశేషంగా తేజోవృద్ధిని కలుగజేస్తుంది. ఈ విధంగా ఎన్ని యోగాలతో కలిసి వచ్చినటువంటి మాఘ పూర్ణిమ రోజున వినియోగించుకొని శివారాధన, శివాభిషేకం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లలితా సహస్రనామ పారాయణ చేయండి. వీలుంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించండి. నదీ స్నానము లేదా సముద్ర స్నానము చేయండి. అంతర్సహితంగా సంకల్ప సహితంగా ఇంట్లోనైనా సరే స్నానం చేయండి. యథాశక్తిగా ఈశ్వరనామాన్ని, రామనామాన్ని అని, శివనామాన్ని అని, దుర్గానామాన్ని కానీ కనీసం చెప్పిస్తూ కూర్చోండి. ఏది శక్తి లేని వారు చేస్తూ చక్కగా శాకాహారాన్ని తీసుకోండి. ఈరోజు మాంసాహారాన్ని అస్సలు తీసుకోకండి. శాకాహారాన్ని తీసుకోండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో సకల శుభాలు పొందుతారు. ఇది అలభ్య యోగంతో కూడిన పుష్యార్క యోగం అండి. కాబట్టి అందరూ వినియోగించుకొని చక్కటి ఫలితాలు పొందుతారని ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరిగింది. వినియోగించుకొని ఆ ఫలితాలు పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.